హలో అండి. హాయ్. వెల్కమ్ టు జేఎల్ఎంఆర్ తెలుగు వ్లాగ్స్. నేను మీ మహి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు హాలిడే రొటీన్ పెడుతున్నాను కదండి, అలా కాకుండా ఈసారి వర్కింగ్ డే రోజు మార్నింగ్ ఎంత హడావిడి ఉంటుందో, వర్క్ ఎలా చేసుకుంటానో మీకు చూపిద్దాం అనుకున్నాను. అందుకే ఈరోజు నేను ఈ వీడియో చేశాను. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 4:30 అనమాట. ఎంత చీకటిగా ఉందో చూసారు కదా. దయ్యంలాగా నేను ఒక్కదాన్నే లేచి పని చేసుకుంటున్నాను. చుట్టుపక్కల ఎవరూ లేచలేరు, అందరూ పడుకునే ఉన్నారు. అలాగే నా లంచ్ బాక్స్ రెసిపీస్ కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఇలాగ బయట క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకుంటానండి. తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తాను. ఏమైనా గిన్నెలు ఉన్నాయి ఇప్పుడు క్లీన్ చేసేసుకుంటాను. మ్యాక్సిమం నేను రోజులో ఒక్కసారి క్లీన్ చేస్తాను, అది కూడా నైటే క్లీన్ చేస్తాను. ఇన్ కేస్ ఎప్పుడైనా మీటింగ్స్ అవి పెట్టినా, స్కూల్లో ఏదైనా లేట్ అయినప్పుడు నేను ఇంకా నైట్ క్లీన్ చేయలేను. అలాంటప్పుడు మాత్రం ఇంకాస్త ముందు ఎర్లీగా అంటే 4 o'clock 4:15 అలా లేచి బౌల్స్కి వెజిల్స్ అవి క్లీన్ చేసేసుకుంటాను. తర్వాత నేను చేసే పని ఏంటి అంటే, బ్రష్ అది చేసిన తర్వాత ఫస్ట్ నేనైతే పాలు కాసేస్తాను. టీ పెట్టుకోవాలండి ఫస్ట్. మీలో ఎంతమందికి టీ అలవాటు ఉందో చెప్పండి. నాకైతే ఫస్ట్ బ్రష్ చేయగానే ఫస్ట్ టీ పడిపోవాలి. అది గుడ్ హ్యాబిటా బ్యాడ్ హ్యాబిటా అన్నది నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ టీ తీసుకోకపోతే మాత్రం అసలు ఫస్ట్ చాలా ఒక రకమైన ఇబ్బందిగా ఉంటుంది. నేనేదో వెల్తీగా అనిపిస్తుంది అనమాట. నాకు టీ బాగా అలవాటు. అలానే ఎక్కువేం తాగను, జస్ట్ 2 sips అయినా 3 sips అయినా సరే టీ అయితే ఫస్ట్ పడిపోవాలి. మీలో ఎంతమందికి అలవాటు ఉందో కమెంట్ చేయండి. ఆ తర్వాత ఇంకా వంట ఈరోజైతే ఇవి వంకాయ టమాటా కొబ్బరి పచ్చడి, అలాగే ఆనపకాయ టమాటా పులుసు, క్యారెట్ వచ్చేసి దోశల్లోకండి. దోశలు వచ్చేసి ఈరోజు మల్టీగ్రెయిన్ దోశ. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. చాలా హెల్తీ ఫుడ్. నాకున్న టైంలో పిల్లలకి హెల్తీగా ఇవ్వడం అంటే కష్టం, కాబట్టి ఇలాగా ఫుడ్లో ఈజీగా చేసేవి నేను ఎక్కువ చూసుకుంటాను. ఇందులో అయితే చాలా ప్రోటీన్స్ అవి ఉంటాయి, రిచ్ ఫుడ్ అని నా నమ్మకం. అందుకే నేను మ్యాక్సిమం ఇదే చేసేస్తాను. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలామందికి ఇది ఎలా చేసుకోవాలో తెలుసు కదా. ఇంట్లో ఉన్న అన్ని పప్పులు వేసుకోవచ్చండి. వాటితో పాటు కొద్దిగా బియ్యం కూడా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి అన్నమాట దోశలు. దోశలు వేసుకున్నాక కాస్త నూనె అది వేసుకుని ఎర్రగా కాలిన తర్వాత తిరిగేసుకొని మనం క్యారెట్ తురుముకోవాలన్నమాట. తురుముకున్న క్యారెట్ మధ్యలో వేసుకుంటే మంచి హెల్తీ ఫుడ్ అనమాట పిల్లలకి. ఒక్క దోశ తిని స్కూల్కి వెళ్ళినా కూడాను ఆఫ్టర్నూన్ వరకు మళ్ళీ లేదా బ్రేక్ టైం వరకు స్టమక్ ఫిల్గా ఉంటుంది. ఆ పప్పులో నానబెట్టే గ్రైండ్ చేస్తాం కాబట్టి గ్యాస్ ఫామ్ అవుతుందన్న భయం కూడా ఏమీ ఉండదండి. 1 or 2 పెద్దవాళ్ళైనా చాలా ఈజీగా తినేయచ్చండి. ట్రై చేసి చూడండి. పిల్లలకు కూడా చాలా బలం. ఒకసారి ట్రై చేయండి. ఇంకా నా వంట కూడా కంప్లీట్ అయిపోయింది. చూసేద్దామా ఏంటో. ఇంకా లంచ్ బాక్స్ కట్టేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోవటమేనండి. ఇప్పటికే 6:45 అయిపోయింది. అందుకని ఇంకా నేను టిఫిన్ పట్టుకెళ్ళిపోతున్నాను. బస్సులో తింటాను. స్కూల్ బస్సే కాబట్టి నాకు ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది. నేను బస్సులో తినేస్తాను. ఇంకా క్యారేజ్ కట్టేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోవటమే. మీలో ఎవరికైనా నా వీడియో నచ్చింది అనుకుంటే, కంటెంట్ ఉంది అనుకుంటే ప్లీజ్ ఫాలో మీ, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే మీకు ఎవరికైనా లంచ్ బాక్స్ రెసిపీస్ కావాలి అంటే కామెంట్ చేయండి. మీకు ఈజీగా అయిపోయే రెసిపీస్ ఏమైనా కావాలి అన్నా కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు నేను మీతో షేర్ చేసుకుంటాను.